అంతే. మరి ఊరవతల పోయి నడుపుకోండి కదా మిమ్మల్ని. ఊరవతల పోయి నడుపుకుంటే ఏమొస్తుంది, ఏం రాదుగా. ఏదో డీజిల్ ఆటోలు తీసేసి ఏదో ఎలక్ట్రిక్ బండ్లు పెడతారంట, అన్నీ కథ చేస్తుంది. ఆటో వాళ్ళకి కూడా ఇస్తా అన్న కదా, 12,000 ఎంత ఇస్తాను సంవత్సరానికి 12,000 ఇస్తే ఏంటికైతే అది. ఇప్పుడు మేము ఏమైనా ఆటో నడుపుకుంటే రోజుకు 2,000 వస్తుంది. 1,000 రూపాయలు ఈఎంఐ పోయినా కానీ 1,000 రూపాయలు ఉంటే ఇంటి ఖర్చులకు దానికి దీనికి సరిపోతాయి. ఇక మొత్తానికి తీసేస్తే ఏం చేస్తాం. మొన్న కథలో కూడా పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడింది కదా ఆటోల గురించి. అన్ని ఊళ్ళో ఊబర్ అన్ని పెట్టిపించి ఆటోలకు నడవకుండా చేస్తున్నాం. ఇప్పుడు ఎంత వస్తుంది రోజు? వస్తుంది ఓ రోజు 1,000 రూపాయలు వస్తుంది, ఓ రోజు 500 వస్తుంది. బయట దందా. టీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచిగా ఉన్నది, కంపెనీలు ఇట్లా మంచిగా బయట ఉన్నాయి. ఇప్పుడు గింపిన్లు అన్నీ పోయినాయి. మా ట్రాలీ ఆటోలు ఏం నడుస్తలేవు. అది బాగున్నదిలే అప్పుడు ఉన్నప్పుడు. ఇంకవన్నా సరే అంతే. మరి ఊరవతల పోయి నడుపుకోండి కదా మిమ్మల్ని. ఊరవతల పోయి నడుపుకుంటే ఏమొస్తుంది, ఏం రాదుగా. ఏదో డీజిల్ ఆటోలు తీసేసి ఏదో ఎలక్ట్రిక్ బండ్లు పెడతారంట, అన్నీ కథ చేస్తుంది. ఆటో వాళ్ళకి కూడా ఇస్తా అన్న కదా, 12,000 ఎంత ఇస్తాను సంవత్సరానికి 12,000 ఇస్తే ఏంటికైతే అది. ఇప్పుడు మేము ఏమైనా ఆటో నడుపుకుంటే రోజుకు 2,000 వస్తుంది. 1,000 రూపాయలు ఈఎంఐ పోయినా కానీ 1,000 రూపాయలు ఉంటే ఇంటి ఖర్చులకు దానికి దీనికి సరిపోతాయి. ఇక మొత్తానికి తీసేస్తే ఏం చేస్తాం. మొన్న కథలో కూడా పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడింది కదా ఆటోల గురించి. అన్ని ఊళ్ళో ఊబర్ అన్ని పెట్టిపించి ఆటోలకు నడవకుండా చేస్తున్నాం. ఇప్పుడు ఎంత వస్తుంది రోజు? వస్తుంది ఓ రోజు 1,000 రూపాయలు వస్తుంది, ఓ రోజు 500 వస్తుంది. బయట దందా. టీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచిగా ఉన్నది, కంపెనీలు ఇట్లా మంచిగా బయట ఉన్నాయి. ఇప్పుడు గింపిన్లు అన్నీ పోయినాయి. మా ట్రాలీ ఆటోలు ఏం నడుస్తలేవు. అది బాగున్నదిలే అప్పుడు ఉన్నప్పుడు. ఇంకవన్నా సరే అంతే. మరి ఊరవతల పోయి నడుపుకోండి కదా మిమ్మల్ని. ఊరవతల పోయి నడుపుకుంటే ఏమొస్తుంది, ఏం రాదుగా. ఏదో డీజిల్ ఆటోలు తీసేసి ఏదో ఎలక్ట్రిక్ బండ్లు పెడతారంట, అన్నీ కథ చేస్తుంది. ఆటో వాళ్ళకి కూడా ఇస్తా అన్న కదా, 12,000 ఎంత ఇస్తాను సంవత్సరానికి 12,000 ఇస్తే ఏంటికైతే అది. ఇప్పుడు మేము ఏమైనా ఆటో నడుపుకుంటే రోజుకు 2,000 వస్తుంది. 1,000 రూపాయలు ఈఎంఐ పోయినా కానీ 1,000 రూపాయలు ఉంటే ఇంటి ఖర్చులకు దానికి దీనికి సరిపోతాయి. ఇక మొత్తానికి తీసేస్తే ఏం చేస్తాం. మొన్న కథలో కూడా పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడింది కదా ఆటోల గురించి. అన్ని ఊళ్ళో ఊబర్ అన్ని పెట్టిపించి ఆటోలకు నడవకుండా చేస్తున్నాం. ఇప్పుడు ఎంత వస్తుంది రోజు? వస్తుంది ఓ రోజు 1,000 రూపాయలు వస్తుంది, ఓ రోజు 500 వస్తుంది. బయట దందా. టీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచిగా ఉన్నది, కంపెనీలు ఇట్లా మంచిగా బయట ఉన్నాయి. ఇప్పుడు గింపిన్లు అన్నీ పోయినాయి. మా ట్రాలీ ఆటోలు ఏం నడుస్తలేవు. అది బాగున్నదిలే అప్పుడు ఉన్నప్పుడు. ఇంకవన్నా సరే